నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కార్పొరేషన్ రుణాలు రాజ్యాంగ విరుద్ధం జగన్ సర్కార్ నిర్వాకాలను ఎండగట్టిన కాగ్ 2022-23లో ఏడాదంతా అప్పులు సెకీ ఒప్పందంతో తనకు సంబంధం లేదన్న బాలినేని అర్ధరాత్రి నిద్రలేపి సంతకం పెట్టమంటే నిరాకరించినట్లు వెల్లడి మర్నాడు కేబినెట్లో ఆమోదించుకున్నారని ఆరోపణ కేంద్రం నుంచి మరిన్ని నిధులు తేవాలన్న చంద్రబాబు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేయాలని సూచన ముప్పైన మహబూబ్ నగర్లో రైతు దినోత్సవ సభ వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్లో కార్నివాల్ ఘనంగా ప్రజాపాలన వేడుకల నిర్వహణకు సర్కార్ ఆదేశం రెండో విడతలో మరో 26 యంగ్ ఇండియా గురుకులాలు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఒక్కో సముదాయానికి 100 నుంచి 125 కోట్లు నేడు మహారాష్ట్ర జార్ఖండ్లో ఓట్ల లెక్కింపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఫలితాలపై ఉత్కంఠ భారీ ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం నిజ్జర్ కేసులో మోదీ జైశంకర్ పేర్లు చెప్పలేదన్న కెనడా నేర కథనాన్ని ఖండించిన ట్రూడో ప్రభుత్వం భారత్ కన్నెర చేయడంతో సంజాయిషి రెండు 2022-23 ఆర్థిక సంవత్సరాల లెక్కలు తేల్చిన కాగ్ అప్పటి జగన్ ప్రభుత్వం తప్పుల్ని ఎండగట్టింది గ్యారంటీలు పెండింగ్ బిల్లుల్ని దాచేసి అప్పుల్ని లెక్కించారని అవన్నీ కలిపితే రుణ పరిమితి దాటేసినట్లు తేల్చింది కార్పొరేషన్ల ద్వారా రుణాలు రాజ్యాంగ విరుద్ధమని వాటిని లెక్కల్లో చూపకుండా వైసీపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించిందని కాగ్ కుండబద్దలుగొట్టింది 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి ఆడిట్ను వెలువరించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ జగన్ ప్రభుత్వాన్ని తలంటింది నాటి సర్కార్ ఆర్థిక నిర్వహణ తీరుతెన్నుల్లోని లోపాల్ని బహిర్గతం చేసింది కేంద్రానికి కొన్ని రుణాల లెక్కలు చెప్పకుండా అపరిమితమైన అప్పులు చేశారని అవి నిర్దేశిత ప్రమాణాల్ని మించిపోయాయని పేర్కొంది పెండింగ్ బిల్లుల్ని పరిగణలోకి తీసుకోవాలని అవన్నీ కలిపితే రుణభారం పెరిగిపోయిందని స్పష్టం చేసింది రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయంగా చూపారని ప్రభుత్వ ఖర్చుల్ని కార్పొరేషన్ వ్యయాల్లో చూపారని కాగ్ వెల్లడించింది చట్టానికి లోబడే ఆర్థిక నిర్వహణ చేస్తున్నట్లు చూపేందుకు ఇలా చేశారని స్పష్టం చేసింది రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్ల ఏర్పాటు సంచిత నిధిని వాటికి మళ్లించడం అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించకపోవడం వంటి అంశాల్ని కాగ్ ఎండగట్టింది నాటి ఆర్థిక పరిస్థితులకు రాష్ట్ర విభజన కారణం కాదని అదుపు తప్పిన ప్రభుత్వ ఖర్చులు విధానాలే కారణమని కాగ్ విశ్లేషించింది జీఎస్డీపీలో రుణాల వాటా తక్కువగా చూపి ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడే అప్పులు ఉన్నాయని చెబుతూ వచ్చిందని వెల్లడించింది బడ్జెట్లో చూపని రుణాల మొత్తాన్ని తక్కువ చేసి చూపుతూ కేంద్రానికి తప్పుడు లెక్కలు చెప్పిందని కాగ్ పేర్కొంది ఆ రుణాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మొత్తం కన్నా చాలా ఎక్కువని కాగ్ స్పష్టం చేసింది కార్పొరేషన్ల రుణాలు తమ బాధ్యత కాదని వైసీపీ ప్రభుత్వం చెప్పడం సరికాదని కాగ్ పేర్కొంది రెవెన్యూ లోటు 2021-22తో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 405.2% పెరిగిందని కాగ్ తేల్చింది రెవెన్యూ లోటును 3,118 కోట్లు ద్రవ్యలోటును 2,405 కోట్ల మేర తక్కువగా చూపిందని కాగ్ పేర్కొంది తలసరి అప్పుల్ని లెక్కగట్టిన కాగ్ 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి అది 1,03,758 రూపాయలుగా పేర్కొంది రాబోయే 7 ఏళ్లలో రాష్ట్రం 1,39,567 కోట్ల రుణాల్ని తీర్చాలని ఈ భారాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం అదనపు రెవెన్యూ వనరుల్ని సమకూర్చుకోవడంతో పాటు వివేచనాత్మక రుణ వ్యూహాన్ని రూపొందించుకోవాలని కాగ్ సూచించింది ఇందుకు నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేకుండా పోతాయని పేర్కొంది ఆస్తుల సృష్టికి 2018-19లో 19,976 కోట్లు వెచ్చిస్తే 2022-23లో వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం 7,244 కోట్లు వైఎస్సార్ గృహవసతి పథకం కింద ఇళ్ల స్థలాలకు చేసిన 100 కోట్ల ఖర్చును మూలధన వ్యయంగా చూపారు జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద వివిధ కార్యక్రమాల కోసం 2017 నుంచి 22 మధ్య రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు 350,93 లక్షల రూపాయలు విడుదల చేయలేదని కాగ్ ఆక్షేపించింది నాబార్డు ప్రపంచ బ్యాంకులు అందించిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకోలేదని పేర్కొంది
జగన్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి తీసుకున్న రుణాలు రాజ్యాంగ విరుద్ధమని కాగ్ కుండబద్దలు కొట్టింది. రాష్ట్రాభివృద్ధి సంస్థను స్థాపించి 25,000 కోట్ల రుణాలు సమీకరించేందుకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిందని, వాటిని ప్రభుత్వం తన ఆదాయాల నుంచి చెల్లించాలని స్పష్టం చేసింది. బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసి సమీకరించిన రుణాలకు రాష్ట్ర ప్రభుత్వమే హామీ ఇచ్చిందని పేర్కొంది. ఈ రుణాలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. ప్రత్యేక మార్జిన్ మనీ కార్పొరేషన్ ఆదాయం కాదని, రాష్ట్ర ఆదాయంలో భాగంగానే చూడాలని కాగ్ స్పష్టం చేసింది. దాన్ని రాష్ట్ర సంచిత నిధికి జమ చేయాలని తేల్చి చెప్పింది. పురా నగరపాలక సంస్థల్లో ఘన వ్యర్థాల నిర్వహణలోనూ వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాగ్ నివేదిక వెల్లడించింది. స్వచ్ఛ భారత్ మిషన్ 1.0 కింద ఇచ్చిన నిధుల్లో 54,97,00,000 రూపాయలు ఖర్చు చేయడంలో విఫలమైంది. CFMS లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉందని కాగ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. వ్యవస్థ రూపకల్పనలోనే కొన్ని లోటుపాట్లు ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. నకిలీ బిల్లుల పరిశీలనకు ఆస్కారం లేకుండా పోయిందని, మోసపూరిత లావాదేవీలకు వెసులుబాటు కల్పించేలా ఉందని వ్యాఖ్యానించింది. సెకీ ఒప్పందం తన ప్రమేయం లేకుండానే జరిగిపోయిందని వైసీపీ హయాంలో ఇంధన శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్ధరాత్రి 1 గంటకు నిద్రలేపి సంతకం చేయమన్నారని, అనుమానం వచ్చి అందుకు నిరాకరించినట్లు చెప్పారు. మర్నాడు కేబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారని బాలినేని వివరించారు. ఆ ఒప్పందం వెనుక అంత గూడు పుటాని ఉందని అప్పుడు తనకు తెలియలేదన్నారు. అదానీ ముడుపుల వ్యవహారానికి సంబంధించి అప్పట్లో ఏం జరిగిందో బాలినేని వివరించారు. సంచలనం రేపుతున్న సౌర విద్యుత్ ఒప్పందానికి సంబంధించి నాటి ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక విషయాలు ఈనాడుకు వెల్లడించారు. సెకీ ఒప్పందం వెనుక ఇంత బాగోతం జరిగిందని నాడు ఊహించలేదన్నారు. మర్నాడు కేబినెట్ సమావేశం ఉందనగా అప్పట్లో ఇంధన శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీకాంత్ అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి సెకీతో ఒప్పందం దస్త్రంపై సంతకం చేయమన్నారని బాలినేని తెలిపారు. అంత పెద్ద ఒప్పందంపై తనతో చర్చించకుండా సంతకం చేయమంటున్నారంటే ఏదో మతలబు ఉందనిపించి తాను సంతకం చేయబోనని చెప్పినట్లు బాలినేని తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎలా సంతకం పెడతామని తన పిఎస్ అంతకుముందే అప్రమత్తం చేసినట్లు బాలినేని వివరించారు. కాసేపటి తర్వాత శ్రీకాంత్ తన అదనపు పిఎస్ కు ఫోన్ చేసి సంతకం పెట్టకుంటే దస్త్రాన్ని మంత్రిమండలి సమావేశానికి పంపాలని చెప్పారని బాలినేని వెల్లడించారు. శ్రీకాంత్ చెప్పినట్లే ఉదయమే మంత్రిమండలి ముందుకు దస్త్రాన్ని తీసుకెళ్లారని బాలినేని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో ఒప్పందాన్ని ఆమోదించేశారని తెలిపారు. తాను ఎక్కడా ఒక్క సంతకం చేయలేదని, అంతా పెద్ద మంత్రి నడిపించారని బాలినేని వివరించారు. అలా తన నిర్ణయాలతో ప్రమేయం లేకుండా ఒప్పందం జరిగిపోయిందని బాలినేని అన్నారు. అలాంటి ఒప్పందాల గురించి ప్రభుత్వ పెద్దలు నాకెందుకు చెబుతారని వ్యాఖ్యానించారు. అడపాదడపా శ్రీకాంత్ వచ్చి సెకీతో ఒప్పందమని చర్చించేవారని, పూర్తి వివరాలు ఎప్పుడూ చెప్పలేదని బాలినేని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 25 ఏళ్ల పాటు 1,05,825 కోట్ల రూపాయల విలువైన 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు. దానికి ముందు చాలా పెద్ద కసరత్తు జరగాలి. ఆ ఒప్పందం రాష్ట్రానికి లాభమో నష్టమో అధికారులు బేరీజు వెయ్యాలి. ఇతర రాష్ట్రాలు ఈ తరహా ఒప్పందాలేమైనా చేసుకుని ఉంటే ధరలపై అధ్యయనం చెయ్యాలి. సంబంధిత మంత్రి, కార్యదర్శి, అధికారులు కూర్చొని మాట్లాడుకోవాలి. నిపుణులతోనూ చర్చించాలి. కానీ సెకీతో ఒప్పందానికి ముందు జగన్ ప్రభుత్వం అలాంటి కసరత్తేమీ చెయ్యలేదనేది తేటతెల్లమవుతోంది. అత్యంత వివాదాస్పదమైన ఈ ఒప్పందం జగన్ కోసం, జగన్ వల్ల, జగన్ చేత అన్నట్టుగా పూర్తిగా ఆయన కనుసన్నల్లో కేబినెట్ లో నెంబర్ 2గా వ్యవహరించిన పెద్ద మంత్రి మార్గదర్శకత్వంలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ ఒప్పందానికి సంబంధించి అదానీ నుంచి జగన్ కు 1,750 కోట్ల ముడుపులు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు తాజాగా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బాలినేని స్పందన, అప్పట్లో ఒప్పందాన్ని సమర్థిస్తూ ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు భారీ గూడు పుఠాణిని కళ్లకు కడుతున్నాయి. సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై 2021 నవంబర్ 7న అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సెకీతో ఒప్పందంపై అప్పటికే వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలపై వివరణ ఇస్తూ ఒప్పందాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవాలన్న నిర్ణయం ప్రభుత్వానిదేనన్న ఆయన ప్రభుత్వ ఆదేశాలనే తాము అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎన్టీపీసీ నుంచి యూనిట్ విద్యుత్ ₹99 చొప్పున కొనేందుకు గుజరాత్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తనకు తెలియదన్నారు. సెకీ ప్రతిపాదించిన ధర ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు పిలిచిన టెండర్లలో వివిధ సంస్థలు కోట్ చేసిన ధరల్ని బేరీజు వేసుకున్నాక సెకీ నుంచి యూనిట్ ₹2.49 కొనడం లాభదాయకమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సెకీ నుంచి తీసుకునే విద్యుత్ కేంద్ర విద్యుత్ చట్టానికి లోబడి ఉంటుంది కాబట్టి న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్ కు వెళ్లే అవకాశం ఉండదని శ్రీకాంత్ చెప్పారు.
స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపును కూటమి ప్రభుత్వం నియమించింది. కన్సల్టెన్సీ సేవలకు గాను 3,54 లక్షల రూపాయలను చెల్లించింది. రానున్న 2 దశాబ్దాల్లో ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించనున్నారు. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సిఫార్సుల మేరకు నామినేషన్ ప్రాతిపదికన బీసీజీని ప్రభుత్వం నియమించింది. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ఎంపీలంతా కృషి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేంద్రంతో సంబంధం ఉన్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు పొంది త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లోని అంశాలను సాకారం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం పొందేలా పనిచేయాలని ఉండవల్లిలో నిర్వహించిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సూచించారు. ఎంపీలందరూ వారి నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. అవసరమైన సహకారాన్ని కేంద్రం నుంచి పొందేందుకు పార్లమెంటు సమావేశాలను వేదికగా వినియోగించుకుంటామని ఎంపీలు తెలిపారు. కేంద్రంతో అనుసంధానం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టుని కూడా శరవేగంగా దాని తాలూకు అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ కానీ పూర్తి చేసుకొని గ్రౌండింగ్ స్టేజ్లోకి మూవ్ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మాకు దిశ నిర్దేశం చేయడం జరిగింది. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా రేపు పార్లమెంటు సమావేశాల్లో ఏ సబ్జెక్ట్ అయితే వస్తుందో ఆ సబ్జెక్టుకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఎక్కువగా ఎలా తీసుకొని రావాలి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులకి ఎలా ముందుకు నడిపించాలనే ఆలోచనతో పార్లమెంటరీ పార్టీ అన్నీ కూడా ఒక మంచి మార్గంలో ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్ నగర్లో రైతు విజయోత్సవ సభ నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లో భారీ కార్నివాల్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించడంపై అధికారులతో మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి సమావేశమయ్యారు. ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరవేసేలా కార్యక్రమాలు రూపొందించాలని మంత్రి భట్టి అధికారులకు సూచించారు. వాటికి వెబ్సైట్లు, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ విజయాలపై ప్రత్యేకంగా రూపొందించిన హోర్డింగ్లు, షార్ట్ ఫిలింలు ప్రకటనల రూపంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. 9,007 మందికి ఉద్యోగ నియామక పత్రాలతో పాటు 6 ప్రధాన పాలసీలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. కేసీఆర్ సర్కార్ ధరణి పేరుతో పేదల భూములు లాక్కుంటే ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తోందని మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి తెలిపారు. త్వరలో 25,000 కోట్లతో ప్రతి గ్రామానికి 2 వరుసల రోడ్లు నిర్మించి జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించే పైప్లైన్ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. రానున్న 3 నెలల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి యాదాద్రి జిల్లాలో ఇంటింటికి గోదావరి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు, పేపర్ లీకేజీలకే పరిమితమైతే తమ ప్రభుత్వం మాత్రం ఏడాదిలోనే 52,000 ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి సీతక్క తెలిపారు. 52,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. నోటిఫికేషన్ ఇచ్చుడు, ఎదురు చూపించుడు. కానీ మన గవర్నమెంట్ రాగానే సీఎం రేవంత్ రెడ్డి గారు 15 రోజులలోనే మరి వాళ్ళ క్లియర్ చేసిండు. వాళ్ళ ప్రభుత్వంలో ఉద్యోగాలే లేవు. మనం మొదలు పెట్టంగానే డిఎస్సి ఆపాలంటారు. ఇటు మనల్ని బదనాం చేయడం, ఇది వాళ్ళ నైజం. కాబట్టి అబద్ధాల మీద వాళ్ళ అధికారానికి రావాలనుకుంటున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో 2 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. వాటితో పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలు, నాందేడ్, వైనాడ్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కించనున్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 20న జరిగిన ఒకే విడత ఎన్నికల్లో 66.05% ఓటింగ్ నమోదైంది. విజయంపై అధికార మహాయుతి, విపక్ష ఎంవీఏ కూటములు ధీమాతో ఉన్నాయి. మరోవైపు జార్ఖండ్లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరగగా 67.74% ఓటింగ్ నమోదైంది. అధికార జేఎంఎం మరోసారి తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా ఎన్డీఏ కూడా విజయం గట్టి విశ్వాసంతో ఉంది. అయితే మహారాష్ట్రలో మళ్లీ మహాయుతిదే అధికారమని, జార్ఖండ్లో మార్పు ఖాయమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ అంచనాలు నిజమా కాదా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.
తెలంగాణలో మరో 26 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేసింది. మొదటి విడతలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంజూరు చేయగా తాజాగా మరో 26 ఎంపిక చేసింది. ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లుగా ప్రభుత్వం నిర్మిస్తోంది. హైదరాబాద్ జిల్లా మినహా తెలంగాణలోని 100 నియోజకవర్గాల్లో సుమారు 12,000 కోట్లతో నిర్మించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో విడతలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను విద్యాశాఖ మంజూరు చేసింది. బోధన్, పెద్దపల్లి, డోర్నకల్, సత్తుపల్లి, వైరా, కోదాడ, కొత్తగూడెం, నకిరేకల్, నాగార్జునసాగర్, తాండూరు, మక్తల్, రామగుండం, నారాయణపేట్, జుక్కల్, చొప్పదండి, కల్వకుర్తి, నిజామాబాద్ రూరల్, వనపర్తి, చేవెళ్ల, జగిత్యాల, వికారాబాద్, గద్వాల్, ధర్మపురి, మెదక్, మేడ్చల్, ఆర్మూర్లో వాటిని ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్ని కలిపి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లుగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ జిల్లా మినహా 100 నియోజకవర్గాల్లో సుమారు 12,000 కోట్లతో వాటిని నిర్మించాలని భావిస్తోంది. తొలి విడతలో 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల సముదాయాల్ని మంజూరు చేసింది. షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గులో గత నెల 11న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ మినహా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 12,000 కోట్లతో వాటిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, ఆందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్నగర్, పర్కాల, నారాయణఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాల్ని ఎంపిక చేశారు. మిగతా నియోజకవర్గాల్లో స్థలాలు గుర్తించాల్సి ఉంది. సుమారు 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించనున్నారు. ఒక్కో పాఠశాల సముదాయానికి సుమారు 100 నుంచి 125 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ఏడాది 5,000 కోట్లతో గురుకుల సముదాయాలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలు 1,023 ఉన్నాయి. వాటిలో దాదాపు 662 అద్దె భవనాల్లో ఉన్నాయి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను సౌర, వాయు విద్యుత్ను వినియోగించేలా, వాననీటిని సంరక్షించేలా డిజైన్ చేశారు. 12వ తరగతి వరకు సుమారు 2,560 మంది విద్యార్థులు, దాదాపు 120 మంది బోధనా సిబ్బందికి సరిపోయేలా క్యాంపస్ల నిర్మాణం చేయనున్నారు. ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వ పద్ధతులపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. వివాదాల పరిష్కారానికి ఇది సులభతరమైన పద్ధతి అని చెప్పారు. కోర్టులో పెండింగ్ కేసులు న్యాయ వ్యవస్థకు సవాల్గా మారాయని, ఆ భారాన్ని తగ్గించడానికి మధ్యవర్తిత్వ, వివాదాల పరిష్కార కేంద్రాల అవసరం ఎంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన కామన్వెల్త్ మీడియేషన్, ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధేతో పాటు దేశ విదేశాల నుంచి సుమారు 200 న్యాయ కోవిదులు పాల్గొన్నారు. India needs alternate dispute resolution mechanisms to help reduce cases pendency and ensure justice which is fast and efficient. IIMC can help not only Hyderabad and Telangana but entire India. Good practices of mediation and arbitration should be not just available to global investors, big corporations and governments, but also to common man, poor people, especially the weakest sections. The importance of MedArb has been highlighted by the report of high-level committee headed by Honorable Mr. Justice B.S. Shri Krishna. The report further suggests that the time and cost could be reduced up to 30% as compared to traditional arbitration, making it a viable option for business houses aiming to minimize expenditure. The process is accepted widely in India and Asia due to our country's cultural preference for conciliation and dialogue. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో జాలర్ల ప్రతినిధులతో పవన్ సమావేశమయ్యారు. చమురు సంస్థలు సహజవాయు నిక్షేపాల కోసం సాగిస్తున్న తవ్వకాలతో చేపల వేటకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మత్స్య సంపద దెబ్బతింటోందని ఈ సందర్భంగా జాలర్లు తెలిపారు. తీరం వెంట ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి నిర్దేశిత ప్రాంతంలోనే వదిలేలా చర్యలు చేపడతామన్న పవన్, చమురు కంపెనీల ప్రభావిత ప్రాంతాల్లో అందరికీ పరిహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. వివేక హత్యలో కేసు నిందితుడు సునీల్ యాదవ్ తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బెయిల్పై బయటకొచ్చిన సందర్భంగా చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని కొత్తకోటలో మీడియాతో మాట్లాడారు. పులివెందులలోని తన ఇంటి పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్నారు. ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా మీడియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై పేరును ప్రస్తావించడంపై ఒట్టావా స్పందించింది. కెనడా మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కెనడాకు చెందిన ది గ్లోబ్ అండ్ మెయిల్ వార్తాపత్రికలో ఇటీవల నిజ్జర్ హత్య గురించి ఒక కథనం ప్రచురితమైంది. హత్య కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, విదేశాంగ శాఖలు భాగమయ్యాయని కెనడా జాతీయ భద్రతా అధికారి చెప్పినట్లు ది గ్లోబ్ అండ్ మెయిల్ ప్రచురించింది. ఏకంగా మోదీ పేరును ఇందులో ప్రస్తావించింది. ఆ వార్తలపై తీవ్రంగా మండిపడ్డ భారత్ దుష్ప్రచారాలు ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలను మరింత దిగజారుస్తాయని హెచ్చరించింది. వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగిన కెనడా సర్కార్ అది తప్పుడు వార్త అని వివరణ ఇచ్చింది. భారత ఏజెంట్లు కెనడాలో పాల్పడుతున్న నేరాలకు సంబంధించి కెనడియన్ పోలీసులు బహిరంగ ప్రకటన చేయడం అసాధారణమైన చర్యగా ట్రూడో ఇంటెలిజెన్స్ సలహాదారు నతాలీ జీ డ్రోయిన్ ప్రకటన విడుదల చేశారు. నిజ్జర్ హత్య కుట్రలో మోదీ, జయశంకర్, అజిత్ డోబాల్కు సంబంధం ఉన్నట్లు కెనడా ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని నతాలీ జీ డ్రోయిన్ స్పష్టం చేశారు. ది గ్లోబ్ అండ్ మెయిల్లో వచ్చిన వార్త ఊహాజనితమని చెప్పారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న సీఎం అతిషి కేజ్రీవాల్ కంటే 1000 రెట్లు మెరుగని అన్నారు. శుక్రవారం ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ స్నాతకోత్సవంలో సక్సేనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఓ మహిళ కావడం సంతోషంగా ఉందని అదే వేదికపై ఉన్న అతిషిని చూస్తూ చెప్పారు. ఢిల్లీలో అధికారంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు మధ్య చట్టపరమైన, పరిపాలనా సమస్యలో విభేదాలున్నాయి. అకస్మాత్తుగా అతిషిపై సక్సేనా ప్రశంసలు గుప్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది.